సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ p and q are written as p is equal to a square b cube and q is equal to a cube b, where a and b are positive numbers, then verify LCM of pq and into HCF of pq is equal to pq అని సాల్వ్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, సొల్యూషన్ p ఏమి ఇచ్చాడు, p is equal to a square b cube. సో ఫస్ట్ మనం HCF కనుక్కుందాం. అట్లాగే q is equal to a cube b. HCF ఆఫ్ p కామా q. HCF ఆఫ్ p కామా q అంటే ఇక్కడ మనం రఫ్లో చేద్దాం. a స్క్వేర్ p is equal to a స్క్వేర్ b క్యూబ్ అంటే అర్థం a ఇంటూ a ఇంటూ b ఇంటూ b ఇంటూ b. సో అట్లాగే q ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ b అంటే a ఇంటూ a ఇంటూ a ఇంటూ b ఇంటూ b. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే మనం ఏం రాస్తాం, ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏ కామన్గా ఉంది. అట్లాగే బీకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏ క్యూబ్ బి అంటే ఒక బి ఇది రెండిట్లో కామన్గా ఉంది, ఒక ఏ రెండిట్లో కామన్గా ఉంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రెండు ఏలకి రెండు ఏలు ఉన్నాయి, ఇక్కడ మూడు బీలకి ఒక బిఏ ఉంది. సో రెండు బీలకి రెండింటికి ఒక బి రాస్తాము, ఈఏకి ఏ రాస్తాము. సో అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి. ఎల్సిఎం ఆఫ్ పి కామా క్యూ. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేసుకుంటూ మిగిలిన అన్నీ కూడా రాయాలి. సో ఇదెంత అవుతుంది, ఏ స్క్వేర్ బి ఇంటూ మనకి ఒక ఏ ఉంటుంది ఇంటూ ఒక బి స్క్వేర్ ఉంటుంది. చూడండి బికి బి ఒక బి రాసాము, ఇక్కడ ఏకి ఏ ఒకటి రాసాము, ఏకి ఏ ఒకటి రాసాము. ఇంకేం మిగిలింది, దీనిలో రెండు బీలు మిగిలినాయి, దీనిలో ఒక ఏ మిగిలింది. సో ఒక ఏ రెండు బీలకి బి స్క్వేర్. సో ఇదేమవుతుంది, ఏ క్యూబ్ బి క్యూబ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఆఫ్ పి కామా క్యూ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ పి కామా క్యూ, సారీ బ్రాకెట్ పెట్టాను, ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బి క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్ బి. దీని ఆన్సర్ ఏ పవర్ 5 బి పవర్ 4 వస్తుంది. సో పీక్యూ ఎంత, పీక్యూ అంటే పి ఇంటూ క్యూ అని అర్థం. ఏ స్క్వేర్ బి క్యూబ్ పీక్యూ, పి ఏ స్క్వేర్ బి క్యూబ్ ఇంటూ బి వచ్చేసి ఏ క్యూబ్ బి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ పవర్ 5 బి పవర్ 4 వచ్చింది. సో దట్ మీన్స్ ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ పి కామా క్యూ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ పి కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ. చూడండి ఎల్సిఎం ఆఫ్ అండ్ హెచ్సిఎఫ్ రెండు మల్టిప్లై చేస్తే ఏ పవర్ 5 బి పవర్ 4 వచ్చింది, పి ఇంటూ క్యూ చేస్తే ఏ పవర్ 5 బి పవర్ 4 వచ్చింది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ సాల్వ్డ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ HCF of 253 comma 440 is equal to 11 and LCM of 253 comma 440 is equal to
253 into r. Find r. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ r. Find r. సో దీనికి సొల్యూషన్ చేస్తాం. HCF into LCM is equal to product of two numbers. Product of two numbers. That is 11 HCF and LCM 11 కాబట్టి ఇంటూ మనం కనిపెట్టాల్సింది ఏంటిది? R కనిపెట్టాలి. సో 253 into r is equal to 253 into 440. ఈ నెంబర్ ప్రోడక్ట్ దేనికి సమానం అన్నాడు? HCF into LCM. HCF వాల్యూ ఇచ్చాడు 11, LCM వాల్యూ ఇచ్చాడు 253 into r. సో 11 into 253 into r. HCF 11, LCM 253 into r. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. దేనికి హెచ్సిఎఫ్ దేనికి ఎల్సిఎమ్? ఈ రెండు నెంబర్స్కి. సో ఆ రెండు నెంబర్స్ ఇక్కడ రాశాం. సో దేర్ ఫోర్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 253 by 440 బై క్రాస్ మల్టిప్లై అవుతుంది 253 into 11. ఇది క్యాన్సిల్ 11 ones 11 40s. దేర్ ఫోర్ r is equal to 40. Hence proved. సో దాని తర్వాత ప్రాబ్లం చేద్దాం. దాని తర్వాత ప్రాబ్లం చేద్దాం. What is the last digit of 6 power 100? సో దీనికి సొల్యూషన్ 6 power 1 is equal to 6. అదే 6 స్క్వేర్ అంటే 6 into 6 6 36 వస్తుంది. 6 క్యూబ్ అంటే 6 into 6 into 6, that is equal to 216. సో 6 power 4 అంటే 6 into 6 into 6 into 6. ఇది మీరు చేయండి. సో మనకి ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది, అంటే వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. అంటే దట్ మీన్స్ we see that 6 power n for any positive integer n ends with digit 6. అర్థమైందా? అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏదైతే ఉందో ఆల్వేస్ 6 వస్తుంది. సో దేర్ ఫోర్ యూనిట్ డిజిట్ ఆఫ్ 6 power 100 ఈజ్ ఆల్సో 6. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 4 power n ఇచ్చుంటారు. సో ఇక్కడ మనం 6 power nకి చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్
which can be used to measure exactly the length 7 meters, 3 meters, 85 centimeters and 12 meters, 95 centimeters. అంటే వీడేమి ఇస్తున్నాడు, గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అన్నాడు. గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ ఆర్ హైయెస్ట్. ఇప్పుడు ఇక్కడ 7 మీటర్స్ ఇచ్చాడు, దీన్ని మనం సెంటీమీటర్స్కి మార్చుకుంటాం. 7 into 100 ఈజ్ ఈక్వల్ టు 700 సెంటీమీటర్స్. అదే నెక్స్ట్ది 3 మీటర్స్ ఇచ్చాడు, 3 మీటర్స్ 85 సెంటీమీటర్ ఇచ్చాడు. అంటే 3 into 100 ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 385 సెంటీమీటర్. అదే 12 మీటర్స్ 95 సెంటీమీటర్ అన్నాడు. 12 into 100 ప్లస్ 95 1295 సెంటీమీటర్. మీటర్స్లో ఉన్న వాటిని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 700 ఏదైతే ఇచ్చాడో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుందాం. 2 350s, 2 175s, 5 టేబుల్తో తీసుకుంటే 530 175, మళ్ళీ 5తో తీసుకుంటే 5 7s 35. సో ఇంకోటి తీసుకుంటే 5తో తీద్దాం, 385, 77 5s 385, 7 11s ఇది. సో ఇంకొకటి 1295 చేద్దాం. 5 ఉంది కాబట్టి 5తో చేద్దాం. 5 295s 259s 1295, దీన్ని 7తో చేస్తే 37s. సో ఇట్లా 3 వచ్చినాయి. దేర్ఫోర్ 700కి వచ్చేసి 2 square into 5 square into 7, 2 into 2 into 5 into 5 into 7. సో 2 square into 5 square into 7. అదే 385కి వచ్చేసరికి 5 into 7 into 11. అదే 1295కి వస్తే 5 into 7 into 37. సో దేర్ఫోర్ HCF ఆఫ్ 3 నెంబర్స్ 700 385 and 1295 ఈజ్ ఈక్వల్ టు, ఈ మూడిట్లో కామన్గా ఉండేది. సో 2 మిగిలిన వాటిలో లేదు. 5 ఇక్కడ 2 5లు ఉన్నాయి, ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. 7 ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మూడిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ 5 5 5 కాబట్టి 5 రాస్తాం. ఇంకొకటి ఉంది 7 7 7 ఉంది కాబట్టి ఇంకొక 7 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 35. Therefore the greatest possible length is equal to 35 centimeter. Clear? So ఇప్పుడు classify the numbers given below as rational and irrational numbers. సో ఇక్కడ సొల్యూషన్స్ రాద్దాం. మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ది చేద్దాం. 2 1/2. 2 1/2 అంటే 2 2s are 4 plus 1 5. 5/2 అంటే ఇది p/q ఫామ్లో రాయగలిగాం కాబట్టి ఇది రేషనల్ నెంబర్. సెకండ్ చూద్దాం. √24. √24ని మనం ఏమని రాయొచ్చు, 6 into 4. 4కి 2 square రాసుకోవచ్చు కాబట్టి √6 into √4. దీన్ని √6 into √2 square. Square root cancel. So therefore 2 into √6. 2 √6 వచ్చింది. సో రూట్స్లో ఏది వచ్చినా కానీ అది ఇర్రేషనల్ కాబట్టి ఇర్రేషనల్ నెంబర్.
ఇది ఇర్రేషనల్ నెంబర్ అని రాశాం. మూడోది √16. ఇది దేనికి స్క్వేర్ రూట్? దీన్ని కూడా మనం రాసుకుంటే 4 × 4 అంటే 4 స్క్వేర్. సో 4 అంటే ఈజ్ నథింగ్ బట్ 4/1. ఇది కూడా p/q ఫామ్లో ఉంది. సో రేషనల్ నెంబర్. ఫోర్త్ తీసుకుందాం. 7.7 బార్. 7.7 బార్ ఇది ఫామ్ కెన్ బి ఎక్స్ప్రెస్. మనం ఎక్సర్సైజ్లో చూసాం 6.6 బార్ ఇచ్చున్నాడు. అదేమైంది? రేషనల్ నెంబర్ అయింది. సో ఈజ్ రేషనల్ నెంబర్. ఫిఫ్త్ చూద్దాం. √4/9 అంటే √4/√9. ఇది 2 స్క్వేర్ బై ఇది 3 స్క్వేర్. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్. 2/3 ఈజ్ రేషనల్ నెంబర్. సిక్స్త్ చూసుకుందాం. -√30. సో cannot be expressed in p/q. So irrational. సెవెంత్ తీసుకుందాం. -√81. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు మనం. -√9 × 9 9 స్క్వేర్ -√9 స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏం మిగిలింది? -9 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు -9/1. సో ఈజ్ రేషనల్